రామాయంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడారు. రైతులు తమ పండించిన ధాన్యాన్ని కోత కోసిన తర్వాత కల్లాల్లోని టార్పలిన్లో ఆరబెట్టాలని, పూర్తిగా ఆరిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తేవాలన్నారు. అదేవిధంగా రోడ్లపై ధాన్యాన్ని ఆరబోస్తే రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని, రైతులు ఎవరూ కూడా తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టకూడదని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట్. ఈ రామాయంపేట రైతులకు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల రైతులకు ముఖ్య గమనిక ఏంటంటే, ఇప్పుడు మీరు ప్యాడీ కట్ చేస్తున్నారు, కట్ చేసిన వెంటనే సెంటర్కి తీసుకొచ్చి ఇక్కడ ఆరబోస్తున్నారు. అలా చేయకండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, కల్లాల దగ్గరనే టార్పలైన్ వేసుకొని ధాన్యము కట్ చేసిన వెంటనే కల్లాల దగ్గరనే ఆరబోసుకోండి. ఎందుకంటే మీరు రోడ్ సైడ్న ఆరబోసినందుకు యాక్సిడెంట్స్ ప్రోన్ ఏరియా అనేది అవుతుంది. దానివల్ల ప్రాణ నష్టం అవుతుంది, మీకు వాళ్ళకు ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. అండ్ రైతులకు కూడా ఎవరిదైతే ధాన్యం ఉందో ఒకవేళ యాక్సిడెంట్ అయితే కనుక వాళ్ళ మీద కూడా కేసెస్ అవుతున్నాయి.